హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ శ్రవంతి. ఈరోజు 8th సెమిస్టర్ 2లో మనం ఏంటి నేర్చుకున్నాము? మార్నింగ్ మొక్కలు జంతువుల సంరక్షణలో 3 కదా ఉంటాయి. జీవావరణ రిజర్వ్ ఒకటి, అభయారణ్యాలు ఒకటి, వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు కదా. ఇప్పుడు జాతీయ ఉద్యానవనాలు అదే వన్యప్రాణుల అభయారణ్యాలు నేర్చుకున్నాము. ఇందులో పశువులు మేపడము, ఔషధ మొక్కలు, కట్టెలను సేకరించడం అన్ని కొంత మనం చేసుకోవచ్చు, అనుమతించారు. కానీ ఇందులో ఫుల్గా స్ట్రిక్ట్ అనమాట. ఇంకేంటి ఉండదు ఇందులో. అవి బ్రతకాల్సింది ఆ జీవులకే మొత్తం అనమాట, ఆ జంతువులకి వృక్షాలకే తప్ప ఇంక మరేం ఉండదు అనమాట. ఇప్పుడు చూస్తే, ఇప్పుడు నేను డిఎస్సి 2018లో రాశాను, 2014లో రాశాను కదా. అప్పటి నుంచి నేను ఏ ఫంక్షన్స్ కూడా ఎక్కడికి వెళ్ళను అనమాట. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపను, ఎప్పుడు చదువుకొని ఉంటాను కాబట్టి నాతో ఎవరు ఎక్కువగా కూడా మాటలు కూడా ఆడరు. అంటే మనం ఎక్కడికి వెళ్ళాం కదా. కాబట్టి ఇప్పుడు నాకు నచ్చి ఒక 600 మంది సబ్స్క్రైబర్స్ నా ఛానల్లో అంటే నాకు నచ్చే వచ్చారు, నన్ను నమ్ముకొని వచ్చారు అనుకుంటున్నాను నేను. కాబట్టి నేను నా ప్రయత్నంతో నేను ఫాస్ట్గా చెప్తాను. ఈ కంటెంట్ అంతా అయిపోయాక నెక్స్ట్ మెథడ్ అవన్నీ స్టార్ట్ చేద్దాం, సైకాలజీ అవన్నీ. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్లో 600 మంది ఉన్నారు అంటే అందరూ నాలాంటి వాళ్ళే. కాబట్టి మన మనస్తత్వాలన్నీ ఒకలాగే ఉంటాయి అనుకుంటున్నాను. అనుకోవడమేంటి, అంతే, అలాగే ఉంటాయి అన్నమాట. మనం ఎవరికి అర్థం కాము కూడా. ఈ డిఎస్సి ప్రిపరేషన్ అయిన వాళ్ళము వేరే వాళ్ళకి మనం అర్థం కామన్నమాట. అలా మన లైఫ్ ఇలా వెళ్ళిపోవలసిందే. జాబ్ వస్తే బాగుంటుంది, లేకపోతే మరి అంతే. చూడండి, ఇప్పుడు జాతీయ ఉద్యానవనం అనేది 3వ భాగం కదా. ఇప్పుడు ఇందులో ఏంటి, పిల్లలందరూ ఇప్పుడు అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? జాతీయ ఉద్యానవనంలోకి వెళ్ళారు కదా. అవి వృక్ష జాతులు, జంతు జాతులు, ప్రకృతి దృశ్యము, చారిత్రక వస్తువులను భద్రపరుస్తాయి. ఏంటి, ఈ రిజర్వ్ ప్రాంతం చాలా పెద్దది. చూడండి, జాతీయ ఉద్యానవనములో రోడ్డు పక్కన సాత్పూర జాతీయ ఉద్యానవనానికి వెళ్ళారంట. అంటే అది పంచమహర్షి రిజర్వ్లో ఒక భాగమే కదా. చూడండి, ఇక్కడ ఉంది కదా పంచమహర్షి, అన్నిటికంటే పెద్దది పంచమహర్షి జీవావరణ రిజర్వ్. అందులో జాతీయ ఉద్యానవనం ఉంటుంది కదా. ఆ జాతీయ ఉద్యానవనాల్లో ఇది పెద్దది అని చెప్తున్నారు. సాత్పూర జాతీయ ఉద్యానవనం దగ్గరికి వెళ్ళారు. అది చాలా పెద్దది మరియు మొత్తం పర్యావరణ వ్యవస్థను రక్షించేంత వైవిధ్యంగా ఉంటుందని మాధవ్ గారు చెప్పారు. వృక్ష జాతులు, జంతు జాతులు, ప్రకృతి దృశ్యము, చారిత్రక వస్తువులను భద్రపరుస్తాయంట. చూడండి, జంతు జాతులు, ప్రకృతి దృశ్యము, చారిత్రక వస్తువులను భద్రపరుస్తాయి. సాత్పూర జాతీయ ఉద్యానవనంలో భారతదేశంలో మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. ఇదిగోండి, రిజర్వ్ అంటే ఏంటన్నాము చూడండి, రిజర్వ్ అటవీ ప్రాంతం అంట. జాతీయ ఉద్యానవనం, సాత్పూర జాతీయ ఉద్యానవనం అనేది భారతదేశంలోని మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతము అని చెప్పాడనమాట. ఉద్యానవనం. ఈ అడవిలో భారతదేశపు అత్యుత్తమైన టేకు చెట్లు కనిపిస్తాయి. ఈ రిజర్వ్ అడవిలో ఇక్కడ చూడండి, ఇక్కడ గిరిజన అన్నిటికంటే పెద్దదేంటి, జీవవన రిజర్వ్. ఇది గిరిజన సాంప్రదాయ జీవన పరిరక్షణ కోసం ఏర్పాటు చేయబడింది. ఇదేంటిది, రిజర్వ్ అటవీ ప్రాంతం. మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం ఏంటంటే సాత్పూర జాతీయ ఉద్యానవనం అని గుర్తుపెట్టుకోండి. భారతదేశపు అత్యుత్తమైన టేకు చెట్లు కనిపిస్తాయి. భారతదేశంలో దాదాపు 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయంట. భారతదేశంలో దాదాపు 100 కంటే ఎక్కువ ఉద్యానవనాలు ఉన్నాయి. మొట్టమొదటిదేటి సాత్పూర జాతీయ ఉద్యానవనము. ఇందులో ఏంటంటే ఉంటాయి, వృక్ష జాతులు, జంతు జాతులు, ప్రకృతి దృశ్యము, చారిత్రక వస్తువులను కూడా భద్రపరుస్తారంట ఇందులో జాతీయ ఉద్యానవనాల్లో. నెక్స్ట్ చూడండి, సాత్పూర జాతీయ ఉద్యానవనంలో లోపల రాక్ షెల్టర్లు, శిలా ఆవాసాలు కూడా కనిపిస్తాయి. ఇవి అడవుల్లో ఉన్న ఆదిమ మానవ జీవితానికి నిదర్శనాలు. ఈ శిలా ఆవాసాలు అనేవి ఏంటంట, ఆదిమ మానవ జీవితానికి నిదర్శనాలు. ఇవి అది మానవుల జీవితానికి సంబంధించిన ఆలోచనలు అందిస్తాయి. అంటే ఆదిమ మానవులు తాలూకా శిలా ఆవాసాలు అనేవి అక్కడ ఉన్నాయని చెప్తున్నాడు. అంటే చారిత్రక వస్తువులను భద్రపరుస్తారు కదా, ఆ భాగంగానే రాక్ షెల్టర్లు కూడా ఉన్నాయి. ఈ ఆవాసాల్లో రాక్ పెయింటింగ్లు కనిపిస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ బిట్ ఇవ్వచ్చు, రాక్ షెల్టర్లు లేకపోతే చారిత్రక వస్తువులను భద్రపరుస్తారు కదా, దేనిలో అని చెప్పొచ్చు. అవి అందులో జాతీయ ఉద్యానవనాల్లో. ఈ ఆవాసాల్లో రాక్ పెయింటింగ్లు కూడా ఉంటాయి. చూడండి, రిజర్వ్ ప్రాంతంలో పంచమర్షి జీవవన రిజర్వ్ ప్రాంతంలో మొత్తం 55
రాక్ షెల్టర్లు గుర్తించారంట. పంచమర్షి జీవవన రిజర్వ్, ఇదిగోండి ఇది పంచమర్షి జీవవన రిజర్వ్ లో ఎన్ని రాక్ షెల్టర్స్ ఉన్నాయంట? 55 రాక్ షెల్టర్లుగా గుర్తించబడ్డారంట. అంటే అక్కడ వస్తువులను, చారిత్రక వస్తువులను భద్రపరుస్తారు. అందులో పంచమర్షి జీవవన రిజర్వ్ లో. అందులో మళ్ళీ భాగం ఏంటి? జాతీయ ఉద్యానవనం కదా. మళ్ళీ జాతీయ ఉద్యానవనాల్లో కూడా చారిత్రక వస్తువులను భద్రపరుస్తారు. అంటే జీవవన రిజర్వ్ లో కూడా ఉంటాయి, నెక్స్ట్ జాతీయ ఉద్యానవనంలో ఉంటాయి. మరి దీని అర్థం అదే కదా. పంచమర్షి జీవవన రిజర్వ్ ప్రాంతంలో మొత్తం 55 రాక్ షెల్టర్లుగా గుర్తించబడ్డారు. అంటే చారిత్రక వస్తువులన్నీ భద్రపరచడానికి వీలుగా అందులో ఉద్యానవనాలు ఉన్నాయని చెప్తున్నాడు అనమాట. ఇందులో ఉన్న ఇప్పుడు జాతీయ ఉద్యానవనంలో చారిత్రక వస్తువులు భద్రపరుస్తారంటే మరి ఇందులో భాగమే కదా. ఇది ఒక గదిలాగా అని చెప్పాను కదా. కాబట్టి మొత్తం ఎందులో ఉండొచ్చు? పంచమర్షి జీవవన వ్యవస్థలో ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు చూడండి, ఈ పెయింటింగుల్లో జంతువులు, మనుషులు పోరాటం, వేటాడడం, నృత్యం చేయడము, సంగీత వాయిద్యాలను వాయించడం వంటి బొమ్మలు చిత్రీకరించబడ్డాయి. ఇప్పటికీ చాలా మంది గిరిజనులు ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఈ పెయింటింగుల్లో జంతువులు, మనుషులు పోరాటము, వేటాడడము, నృత్యం చేయడము, సంగీత వాయిద్యాలను వాయించడం వంటి బొమ్మలు చిత్రీకరించబడ్డాయంట. ఈ 55 రాక్ షెల్టర్లో ఈ పెయింటింగ్లనే ఉన్నాయని చెప్తున్నారు. రాక్ పెయింటింగ్లనే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, పిల్లలు అలా ముందుకు వెళ్ళినప్పుడు సాత్పురా టైగర్ రిజర్వ్ అని రాసి ఉందట. అంటే సాత్పురా ఉద్యానవనంలోనే ముందుకు వెళ్ళినప్పుడు టైగర్ రిజర్వ్ అని రాసి ఉందంట. ఇక్కడ దేశంలో పులులను రక్షించేందుకు ప్రభుత్వంచే ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడింది. ఇక్కడ ఏంటి ప్రారంభించబడింది? ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడిందంట. దేశంలో పులుల జనాభా మనుగడ నిర్వహణకు నిర్ధారించడానికి ప్రాజెక్ట్ యొక్క ముఖ్య లక్ష్యం. ఇక్కడే అడగొచ్చు, ప్రాజెక్ట్ టైగర్ దాని యొక్క లక్ష్యం ఏంటి అని అడగొచ్చు. ఏంటిది? దేశంలో పులుల జనాభా మనుగడ నిర్వహణ నిర్ధారించడం కోసం ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యము. ఏది? ప్రాజెక్ట్ టైగరు. ఎక్కడుంది? సాత్పురా టైగర్ రిజర్వ్ లో పులులు రక్షించేందుకు ప్రభుత్వంచే ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభించబడిందని మాధవ్ గారు వివరించారని చెప్పారు. నెక్స్ట్ చూడండి, మన అడవుల నుండి నెమ్మదిగా కనుమరుగవుతున్న అనేక జాతులలో పులి ఒకటంట. మన అడవుల నుంచి నెమ్మదిగా కనుమరుగవుతున్నది ఏంటి? పులి అంట. కానీ పులుల జనాభా గణనీయమైన పెరుగుదల సాత్పురా టైగర్ రిజర్వ్ లో కనిపించింది. కానీ పులుల జనాభా గణనీయమైన పెరుగుదల ఎక్కడుంది? సాత్పురా టైగర్ రిజర్వ్ అంటే అక్కడ పులులు అనేవి ఎక్కువ ఉన్నాయని అర్థం. కనుక ఈ రిజర్వ్ ఒక విధంగా ప్రత్యేకమైనది. ఒకానొకప్పుడు సింహాలు, ఏనుగులు, అడవి గేదెలు మరియు బరాసింగ చిత్తడి జింక, చూడండి బరాసింగ చిత్తడి జింక, ఇది టెట్ బిట్ ఇచ్చాడు. బరాసింగ చిత్తడి జింక. ఇక్కడ జింకలు 3 రకాలు ఉన్నాయి చూడండి. ఫస్ట్ మచ్చల దుప్పటి తలగడానికి గుర్తుపెట్టుకోమన్నాను కదా. మచ్చల దుప్పిని ఏంటంటారు? చేతలు. ఆసియా జింక క్లింకార గుర్తుంచుకోమన్నాను కదా. ఆసియా జింక క్లింకార, చింకార అనమాట. ఆసియా జింకని ఏంటంటారు? చింకార. బరాసింగ చిత్తడి జింక. బరాసింగ అంటే చిత్తడి జింక. నెక్స్ట్ చూడండి, ఈ మూడు జింకల పేర్లు అనమాట. మచ్చల దుప్పి, ఆసియా జింక, బరాసింగ, ఈ 3. ఇదండి. ఇక్కడ ఏంటిది? ఒకానొకప్పుడు సింహాలు, ఏనుగులు, అడవి గేదెలు మరియు బరాసింగ చిత్తడి జింక జంతువులు కూడా సాత్పురా జాతీయ ఉద్యానవనంలో కనిపించేవి. ఏ జంతువుల సంఖ్య ఒక స్థాయి వరకు తగ్గిపోయి అంతరించిపోయే స్థాయికి చేరుకుంటాయో ఆ జంతువులను అంతరించిపోయే జంతువులు లేదా ఆపదలో ఉన్న జంతువులు అంటారంట. ఏంటవి? చూడండి, ఇవి కనిపించేవన్నమాట ఒకప్పుడు, ఇప్పుడు కనిపించట్లేదు అని అర్థం అనమాట. చూడండి, ఒకనొకప్పుడు సింహాలు, ఏనుగులు, అడవి గేదెలు, బరాసింగ చిత్తడి జింక జంతువులు కూడా సాత్పురా జాతీయ ఉద్యానవనంలో కనిపించేవి. ఏ జంతువుల సంఖ్య స్థాయి వరకు తగ్గిపోయి అంతరించిపోయే స్థాయికి చేరుకుంటాయో ఆ జంతువులను అంతరించిపోయే జంతువులు లేదా ఆపదలో ఉన్న జంతువులు అంటారంట. ఇప్పుడు అంతరించిపోయే జంతువులకు ఉదాహరణ ఏంటనొచ్చు? రాకాసి బల్లెలు, డైనోసార్ గుర్తు చేసుకున్నాడు. నెక్స్ట్ చూడండి, వాటి సహజ ఆవాసాల్లో ఆటంకం కలగడం వలన కొన్ని జంతువులు మనుగడ కష్టంగా మారుతుంది. మొక్కలను, జంతువులను సంరక్షించడానికి అన్ని జాతీయ ఉద్యానవనాల్లో కఠినమైన నియమాలు విధించబడుతున్నాయని చెప్పారనమాట. అంటే ఈ జాతీయ ఉద్యానవనాల్లో కఠినమైన ఆంక్షలు ఉన్నాయన్నమాట. ఏంటవి? చూడండి, జంతువులు మేపడము, హింసించడం, వేటాడడం, పట్టుకోవడం, కట్టెలు, ఔషధ మొక్కలు, అంటే ఇక్కడ ఏటేటి ఇచ్చారో అభయారణ్యాల్లో ఏమేమి చేసుకోవచ్చు అని అన్నారో ఇందులో అన్ని కూడా నిషేధం అనమాట. మొదలగును సేకరించడం వంటి మానవ కార్యకలాపాలన్నీ ఇక్కడ అనుమతించబడవు. ఇక్కడ
అనుమతించబడతాయని చెప్పారు. ఇక్కడ అనుమతించబడవు. ఎందులో? జాతీయ ఉద్యానవనాల్లో. ఇక్కడ అడగొచ్చు, ఇవి అనుమతించబడతాయి, అనుమతించబడవు ఎక్కడ అని చెప్పి ఆప్షన్లో వన్యప్రాణి అభయారణ్యాలు, నెక్స్ట్ ఇంకేంటి జాతీయ ఉద్యానవనాలు ఇచ్చారనుకోండి, అనుమతించబడవు అంటే జాతీయ ఉద్యానవనాలు అని పెట్టాలి. అస్సలు అనుమతించబడవు, జాతీయ ఉద్యానవనాల్లో అసలు అనుమతించబడవు. చూడండి, నెక్స్ట్ పెద్ద జంతువుల కంటే చిన్న జంతువులు అంతరించిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. ఇక్కడ ఈ బిట్ ఇచ్చాడండి, పెద్ద జంతువుల కంటే చిన్న జంతువులు అంతరించిపోయే ప్రమాదం చాలా ఎక్కువ. చూడండి, ఇక్కడ నుంచి బిట్ వస్తుంది, నేను రాసుకోలేదు అనుకుంటున్నారు. ఇది ఎస్జిటిలోని నేను మొత్తం డిఎస్సికి ముందు అనమాట, అన్ని పేపర్స్ ఒకసారి చూశాను. టెట్ వెబ్సైట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. నెక్స్ట్ జగన్ సార్ సీఎంగా ఉన్నప్పుడు టెట్ కూడా నేను అన్ని ఒక దగ్గర రాసుకున్నాను. అప్పుడు ఎక్కడి నుంచి బిట్లు వచ్చాయో అలా అలా చదువుకొని వెళ్ళాను అనమాట. ఇప్పుడు అవి గుర్తు వస్తున్నాయి ఇక్కడ రాయకపోయినా సరే. పెద్ద జంతువులు ఇప్పుడు ఇక్కడే ఆ కింద ఆప్షన్స్ ఏంటని ఇచ్చాడు. పెద్ద జంతువుల కంటే చిన్న జంతువులు అంతరించిపోయే ప్రమాదం చాలా ఎక్కువ లేకపోతే తక్కువ అలా ఇచ్చాడు. అంటే చిన్న జంతువులు వేగంగా అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్పొచ్చు. చిన్న జంతువులు అనేవి పెద్ద జంతువుల కంటే చిన్న జంతువులు, అంటే చిన్న జంతువులు వేగంగా అంతరించిపోయే ప్రమాదం ఉందని చెప్తున్నాడు. కొన్నిసార్లు మనం పాములు, కప్పలు, బల్లులు, గబ్బిలాలు, గుడ్లగూబ పర్యావరణ వ్యవస్థలో వాటి ప్రాముఖ్యతను గుర్తించకుండా నిర్దాక్ష్యంగా చంపేస్తుంటాం కదా. వాటిని చంపడం వల్ల మనం హాని చేసుకుంటాం, మనకు మనమే హాని చేసుకుంటాం. అవి పరిమాణంలో చిన్నవిగా ఉండవచ్చు, కానీ పర్యావరణ వ్యవస్థలో వాటి పాత్ర మరవకూడదు. అంటే పర్యావరణ వ్యవస్థలో ఆహారపు గొలుసులో ఒకదానితో ఒకటి లింక్ ఉంటాయి కదా, ఒకటి లేకపోతే ఒకటి ఉండదు, అలా అన్నమాట. నిర్జీవ కారకాలైన వాతావరణము, నేల, నది, డెల్టాలు మొదలగున వాటితో ఒక ప్రాంతంలో అన్ని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులతో ఆవరణ వ్యవస్థను రూపొందించబడతాయి. అంటే నిర్జీవ కారకాలైన వాతావరణము, నేల, నది అంటే నిర్జీవ కారకాలు, మొక్కలు, సూక్ష్మజీవులు, సజీవులు అన్నీ కలిపి ఆవరణ వ్యవస్థ రూపొందించుకుంటాయి అన్నమాట. అంటే ఆవరణ వ్యవస్థ అంటే ఏంటి? నిర్జీవులు, సజీవులు అన్ని కలిపి ఆవరణ వ్యవస్థ కిందకు రూపొందించుకుంటాయని చెప్పాడు. ఇప్పుడు అంతరించిపోయే లేదా తగ్గిపోతున్నవి ఏంటేంటి? చూడండి, ఒక స్థాయి వరకు తగ్గిపోయింది ఏంటి? సింహాలు, ఏనుగులు, అడవి గేదెలు, చిత్తడి జింక ఉద్యానవనాల్లో అప్పుడున్నట్టు లేవు అనేసి అర్థం. నెక్స్ట్ రెడ్ డేటా బుక్. చూడండి, రెడ్ డేటా బుక్ ప్రొఫెసర్ అహ్మద్ గారు రెడ్ డేటా బుక్ అనేది ఆపదలో ఉన్న మొత్తం జంతువులు, మొక్కలు జాబితా. బుక్ అంటే జాబితా కదా, అలా గుర్తుపెట్టుకోండి. రెడ్ డేటా, రెడ్ అంటే డేంజర్ కదా, జంతువులు, మొక్కలు ఆపదలో డేంజర్ అంటే ఆపదలో ఉన్నాయి, రెడ్ డేటా బుక్. ఇక్కడ చూడండి, ఇది నాకు ఎప్పుడు కన్ఫ్యూజన్. ఎండమిక్ జాతులు అంటే ఒక దగ్గర ఆ స్థానికతలో ఉండే జంతువులు కదా. ఎండమిక్ జంతువులు అంటే స్థానికంగా ఉన్నవి. రెడ్ డేటా బుక్ అంటే ఆపదలో ఉన్నవి. అర్థం చేసుకుని నేను ఎప్పుడు రివర్స్ అనుకుంటున్నా, అంటే ఎండమిక్ అనగానే వేరేగా వెళ్ళిపోద్ది నా బ్రెయిన్, కాబట్టి చెప్తున్నాను. ఎండమిక్ అనగానే స్థానికంగా ఉన్నవి, రెడ్ డేటా అంటే ఆపదలో, రెడ్ అంటే డేంజర్, ఆపదలో ఉంది అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఈ రెడ్ డేటా బుక్ అంతర్జాతీయంగా ఒక సంస్థచే నిర్వహించబడుతుంది. భారతదేశంలో కనిపించే మొక్కలు, జంతువులు గురించి మన భారతదేశంలో రెడ్ డేటా బుక్ను కూడా నిర్వహిస్తుందంట. అంటే మన భారతదేశంలో కూడా రెడ్ డేటా బుక్ అంటే ఒక బుక్ను పెట్టుకుంది అనేసి. ఇక్కడ చూడండి, భారతదేశంలో అంతర్జాతీయ ఒక సంస్థ నిర్వహించబడుతుంది అన్నాను కదా, IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేషన్స్ అని కూడా అంటారు. అది మనకేం చేస్తుంది? సంస్థతే నిర్వచించబడుతుంది అనమాట రెడ్ డేటా బుక్ అనేది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇది అయిపోయింది. నెక్స్ట్ కొద్ది సమయంలో ఇక్కడ చూడండి, వలస వచ్చిన పక్షులని మాధవ్ గారు పిల్లలకు చూపించారు. అంటే వలస అంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి వలస వెళ్తాయి. ఇక్కడ నుంచి కూడా ఒక టెట్ బిట్ వచ్చింది, ఈ పేరా నుంచి. వలస పక్షులు ప్రతి సంవత్సరము ఒక నిర్దిష్ట సమయంలో చూడండి, నిర్దిష్ట సమయంలో మాత్రమే వెళ్తాయి. అంటే ఏ సమయంలో వెళ్తాయి, మళ్ళీ ఆ సమయంలో తిరిగి వెళ్తాయి. అంటే శీతాకాలం మన వైపు వస్తే మళ్ళీ శీతాకాలం ముగియగానే మళ్ళీ అటువైపు వెళ్తాయి అనమాట, అదే సమయంలో వెళ్తాయి. వాతావరణ మార్పుల కారణంగా సుదూర ప్రాంతాలకు ఎగురుకుంటూ వెళ్తాయి. ఎందుకంటే వాటి సహజ ఆవాస ప్రాంతంలోని వాతావరణం చాలా చల్లగా, నివాసయోగ్యం కానిదిగా మారటం వల్ల అవి గుడ్లు పెట్టడానికి వలస వెళ్తాయి. ఇప్పుడు మనకి సైబీరియా పక్షులు మనకి వస్తాయి కదా, తేనెలపురం వస్తాయి కదా, అవి మనకి శీతాకాలం వస్తాయి. మనకే శీతాకాలం అంటే అక్కడ అవి సైబీరియాలోనే ఫుల్గా గడ్డలు కట్టేస్తాయి అనమాట మంచుతో. ఆ చలికి తట్టుకోలేక
మన మన మనకి చలికాలమే, కానీ అక్కడతో పోలిస్తే మనకి మంచుగడ్డలు అలా అయిపోవు కదా! అప్పుడు మన వైపు వచ్చి దానికి అనుకూలం అనమాట. వాతావరణం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మన శీతాకాలంలో వచ్చేస్తాయి. ఆళ్ళకి ఇంకా ఎక్కువ చలి ఉంటది కాబట్టి అక్కడి నుంచి మన దేశానికొస్తాయి. తేనెటీగలపురం వస్తాయి. తేనెటీగలపురం మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లా అంటే మా జిల్లా శ్రీకాకుళం జిల్లాకొస్తాయి. ఎందుకంటే వాటి సహజ ఆవాస ప్రాంతంలోని వాతావరణం చాలా చల్లగా నివాసయోగ్యం కానిదిగా మారటం వల్ల అవి గుడ్లు పెట్టడంకి వలస వెళ్తాయి. ఏ పక్షులైతే వేరే ప్రదేశాలకు చేరడానికి ఎంతో దూరాన్ని దాటుకొని వస్తాయో ఆ పక్షులు వలస పక్షులు అంటారు. వలస పక్షులు అని కూడా అంటారు. చూడండి నెక్స్ట్ కాగితం రీసైక్లింగ్. కాగితం పునశ్చక్రం అంటే కాగితాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేయాలి. ఇక్కడ నుంచి కూడా ఒక బిట్ వచ్చింది. ఏంటి పేపర్ 2లోనే ఒక బిట్ వచ్చింది. చూడండి ఇక్కడేంటి, ఒక టన్ను కాగితం తయారీ చేయడానికి పూర్తిగా పెరిగిన 17 వృక్షాలు. చూడండి ఇదే బిట్ వచ్చింది. 17 అని మరీ రాశాను. పూర్తిగా పెరిగిన ఒక టన్ను కాగితం అండి తయారు చేయడానికి 17 వృక్షాలు అవసరం అవుతాయి. ఎలాగా పూర్తిగా పెరిగిన వృక్షాలు, పూర్తిగా పెరిగిన అక్కడ ఇస్తాడు. మామూలు 17 వృక్షాలా లేకపోతే పూర్తిగా పెరిగిన 17 వృక్షాలని, పూర్తిగా పెరిగిన 17 వృక్షాలు అవసరం అవుతాయి. అతను వారికి చెప్పారు. కనుక మనం కాగితాన్ని పొదుపు చేయాలి. కాగితాన్ని ఉపయోగించడానికి 5 నుండి 7 సార్లు రీసైకిల్ చేయవచ్చని ప్రొఫెసర్ చెప్పారనమాట. అంటే ఎన్ని వృక్షాలు అవసరం అవుతాయి టన్ను కాగితానికి? 17. ఒక కాగితాన్ని ఉపయోగించి దాన్ని ఎన్నిసార్లు రీసైక్లింగ్ అంటే మళ్ళీ దాన్ని కొత్తగా తయారు చేయొచ్చు 5 నుంచి 7 సార్లు. చూడండి 5 నుంచి 7 సార్లు రీసైకిల్ చేయాలండి. లేదంటే ఇలా గుర్తుపెట్టుకోండి. కాగితాలు పేపర్ పట్టుకొని 5 నుంచి 7 సార్లు సైకిల్ మీద అటు ఇటు వెళ్ళాడని గుర్తుపెట్టుకోండి. కాగితాన్ని ఉపయోగించడానికి రీసైకిల్ ఎన్నిసార్లు చేస్తారు? 5 నుంచి 7 సార్లు. ఈ విద్యార్థి రోజుకి కనీసం ఒక కాగితాన్ని పొదుపు చేయగలిగితే మనం సంవత్సరానికి అనేక వృక్షాలు రక్షించుకోవచ్చట. కనుక మనం కాగితాన్ని పొదుపు చేయాలి. వాడిన కాగితాన్ని తిరిగి వాడాలి. దాన్ని రీసైకిల్ చేయాలి. నెక్స్ట్ చూడండి ఇక్కడి నుంచి బిట్టిచ్చాడు. హానికర రసాయనిక పదార్థాల మోతాదు కూడా తగ్గుతుంది. కాగితం తయారీలో ఉపయోగిస్తాం కదా కొన్ని రసాయనాలు. మరి కాగితం వేస్ట్ కాకుండా మనం జాగ్రత్తగా వాడుకొని నెక్స్ట్ రీసైకిల్ చేసామనుకోండి, రాసాయనిక పదార్థాల మోతాదు కూడా తగ్గుతుంది కదా! తయారు చేయడానికి కావాల్సిన రసాయన పదార్థాల మోతాదు కూడా తగ్గుతుంది. ఇదే బిట్ ఇచ్చాడు. అంటే కాగితం తయారీకి రీసైకిల్ చేయడం వల్ల ఉపయోగాలని చెప్పి రసాయనిక పదార్థాల మోతాదు తగ్గుతుంది. నెక్స్ట్ వృక్షాలనేవి నరకడం తగ్గుతుంది. అలా ఏవేవో ఇచ్చాడు. అందులో ఆప్షన్‌లో ఇది ఉందన్నమాట. ఈ బిట్ కాగితం తయారీలో ఉపయోగించే హానికర రసాయనిక పదార్థాల మోతాదు కూడా తగ్గుతుంది. 17 వృక్షాలు అవసరం అవుతాయి ఒక టన్ను కాగితానికి. ఎన్నిసార్లు రీసైకిల్ చేయొచ్చు? 5 నుంచి 7. ఇది తెలంగాణ డిఎస్సిలో బిట్ ఇచ్చాడు. 5 నుంచి 7 సార్లు రీసైకిల్ చేయవచ్చు. వాళ్ళకి కూడా పాత బుక్కుల్లో కూడా ఉండుంటది. ఈ బిట్టు తెలంగాణకి ఇచ్చాడు. తెలంగాణ డిఎస్సి కూడా ఇచ్చాడు. సో నెక్స్ట్ అడవుల పునరుద్ధరణ. అడవుల పునరుద్ధరణ చూసుకుంటే అడవుల నిర్మూలనకు సమాధానం అడవుల పునరుద్ధరణే. అంటే అడవులను తిరిగి పెంచడం సరైన మార్గం అని చెప్పారనమాట. ఇక్కడేంటి చూడండి, అడవుల పునరుద్ధరణ అనగా నాశనం చేయబడిన అడవుల స్థానంలో కొత్త మొక్కలను నాటడం. నాటే మొక్కలు సాధారణంగా అడవిలో కనిపించే ఒకే రకపు జాతి మొక్కలై ఉండాలి. ఇందాకే చెప్పాను. బిట్ ఇచ్చాడు. ఎస్జిటిలో ఇచ్చాడు. నాటే మొక్కలు సాధారణంగా అడవిలో కనిపించే ఒకే రకపు జాతి. ఇప్పుడు టేకు మొక్కలు, మనం టేకు చెట్టుని నరికాల్సి వచ్చింది అనుకోండి, మనం ఆ టేకు చెట్ల ప్లేస్లో ఏంటి వాడాలి? టేకు మొక్కలనే వాడాలి. నీలగిరి మొక్కలని నాటామనుకోండి, అవి నీలగిరి మొక్కలు నరికితే నీలగిరి మొక్కలే నాటాలి. అలా అన్నమాట. ఆ ఒకే రకపు జాతి మొక్కలే ఉండాలి. మనం ఎన్ని చెట్లు నరుకుతామో కనీసం అన్ని చెట్లు నాటాలి. ఇప్పుడు ఒక మామిడి చెట్టు నరికామనుకోండి, మళ్ళీ దాని ప్లేస్లో మరో మామిడి చెట్టు నాటాలి అని చెప్తున్నాడు. అడవుల పునరుద్ధరణ అనేది సహజంగా కూడా జరుగుతుంది. అడవుల పునరుద్ధరణ అనేది మనం నాటినా జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఎక్కువ నరికేస్తుంటే అవి మళ్ళీ పెరగడానికి చాలా ఏళ్ళు పడుతుంది కాబట్టి అడవులు నరకకూడదు. సహజ అడవుల పునరుద్ధరణలో మానవుల ప్రమేయం ఏమీ ఉండదు. మనం ఇప్పటికే అడవులు తీవ్ర నష్టాన్ని కలుగజేసాం. ఒకవేళ మనం మన భావితరాలకు పచ్చటి సంపద అందించాలనుకుంటే ఎక్కువ మొక్కలు నాటడం మాత్రమే మనం ముందున్న ఒకే ఒక అవకాశము. అంటే ఒక మొక్కని నరికామనుకోండి, దాని ప్లేస్లో ఒకటి నాటాలి తప్పనిసరిగా. లేదు అంటే ఎక్కువ మొక్కలు నాటాలన్నమాట. మన భారతదేశంలో అటవీ సంరక్షణ చట్టం ఉందని ప్రొఫెసర్ చెప్పారంట. అటవీ సంరక్షణ చట్టం కూడా మన భారతదేశంలో ఉంది. అడవుల్లో లేదా అడవుల దగ్గర నివసించే ప్రజలు కనీస అవసరాలు సదుపాయాలు కల్పించడం ఈ చట్టం యొక్క లక్ష్యం. చూడండి,
ఇక్కడ ఏంటి, మన భారతదేశంలో అటవీ సంరక్షణ చట్టం ఉంది కదా. అటవీ సంరక్షణ చట్టం అనేది దేనికి ఉపయోగపడుతుంది? అడవులను, సహజ అడవులను భద్రపరచడము, సంరక్షించడము, అడవుల్లో లేదా అడవుల దగ్గర నివసించే ప్రజలు, అడవుల్లో నివసించే ప్రజలైనా లేకపోతే అడవుల దగ్గర నివసించే ప్రజలు కనీస అవసరాల సదుపాయం కూడా కల్పించాలి. అంటే వాళ్ళకు కూడా ఈ చట్టంలో ఉంటారన్నమాట. కొంత సమయం తర్వాత చూడండి, సూర్యాస్తమయం తర్వాత అడవుల్లో ఉండడం మంచిది కాదు కాబట్టి తిరిగి వెళ్ళిపోయారని చెప్తున్నాడు. నెక్స్ట్ చూడండి, అడవులు ఒక దేశం యొక్క సామాజిక ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అడవుల నుంచి అనేక రకాల ఉత్పత్తులు లభిస్తుంటాయి. మనకు తెలిసినవి, అడవుల నుంచి చాలా రకాల ఉత్పత్తులు లభిస్తూ ఉంటాయి. వాటిలో కలప, వంట చెరకు, గంధపు చెక్క, చింతపండు, వెదురు, కుంకుడు కాయలు, సీకాయ, జిగురులు, నూనెలు, సుగంధ ద్రవ్యాలు, సువాసన గల పదార్థాలు, పశుగ్రాసము, ఔషధాలు, లక్క, తేనె, పండ్లు, దుంపలు మొదలగునవి మనకు తెలిసినవే. నెక్స్ట్ చూడండి, పక్షులు వలస. ఇప్పుడు పక్షులు వలసలో చూసుకుంటే చూడండి, ఇప్పుడు పక్షులు వలసలో తీసుకుంటే బిట్టు ఇక్కడ నుంచి ఇచ్చాడండి. ఏంటది? అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చాడు. నెక్స్ట్ టెట్ బిట్లో కూడా ఇచ్చాడు. ఈ బిట్ నుంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా పెట్టుకున్నాను అనమాట. చూడండి, వలస పక్షులు అనేది ఒక సహజ, అంటే మనకి ఎగ్జామ్స్ అయిపోయిన నుంచి బుక్స్ తీయలేదు కదా, లేకపోతే ఇక్కడ డిఎస్సియో ఏదో రాసిందను, రాయలేదు అంటే తీయలేదు బుక్స్. ఇప్పుడు మళ్ళీ తీస్తాను కాబట్టి తెలిసింది, ఇక్కడ నుంచి వచ్చింది. ఇది ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చారు. చూడండి, వలస పక్షులు అనేది ఒక సహజ ప్రక్రియ. ఈ పక్షులు ఆహారము, సంతానోత్పత్తికి అనుగుణంగా మెరుగైన పర్యావరణ పరిస్థితులు, ఆవాసాలను వెతుక్కుంటూ ఎక్కువ దూరాలకు ప్రయాణిస్తాయి. దేనికోసం? ఆహారము, సంతానోత్పత్తి, అంటే గుడ్లు పొదగడానికి కావలసిన ఉష్ణోగ్రత కోసం అనేది వస్తాయని చెప్తున్నాడు. దీనినే పక్షుల వలస అంటారు. భూమి యొక్క శీతల ప్రాంతాల్లో నివసించే పక్షులు జీవించడానికి వాటి శరీరం వేడిగా ఉంచుకుంటాయి కాబట్టి అవి శీతాకాలం రాగానే ఉష్ణ ప్రాంతాలకు వలస వెళ్తాయి. అంటే మనకి చలికాలమే, కానీ అక్కడితో పోలిస్తే మనకు కొంచెం బాగానే ఉంటుంది కాబట్టి మన వైపు వచ్చేస్తాయి. అవి శీతాకాలం పూర్తి అవగానే మరలా తమ ఆవాసానికి చేరుకుంటాయి. మళ్ళీ వేసవిని తట్టుకోలేవు కదా, అందుకు మళ్ళీ అటు ఆవాసానికి వెళ్ళిపోతాయి. చాలా రకాల పక్షులకు భారతదేశంలో ఒక మెరుగైన వలస గమ్యస్థానంగా ఉంది. సైబీరియా కొంగలు రష్యాలోని సైబీరియా నుంచి రాజస్థాన్లోని భరత్పూర్లోని, హర్యానాలోని సుల్తానాపూర్ ప్రాంతాల వలస వస్తాయి. రాజస్థాన్లో భరత్పూర్కి, హర్యానాలో సుల్తానాపూర్ ప్రాంతాలకు వలస వస్తాయి. రష్యాలోని సైబీరియా పక్షులు అనేవి, సైబీరియా కొంగలు అనేవి ఇక్కడికి వస్తాయి. భరత్పూరు, రాజస్థాన్లో భరత్పూరు, హర్యానాలో సుల్తానాపూర్. పక్షులు ఉన్నత ఎత్తులో ఎగిరేటప్పుడు వాటి రెక్కల కండరాల నుంచి ఉత్పన్నమయ్యే వేడితో పక్షి అక్కడ చల్లటి పరిస్థితులను తట్టుకొని ఎగురుతుంది. ఇది బిట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ఇది ఇవ్వచ్చు. పక్షులు ఉన్నత ఎత్తులో ఎగిరేటప్పుడు వాటి రెక్కల కండరాల నుంచి ఉత్పన్నమయ్యే వేడితో, అంటే రెక్కలు ఇలా ఊపుతాయి కాబట్టి ఆ కండరాల నుంచి వేడి వస్తుంది కదా, అప్పుడు ఆ పక్షి అక్కడ ఉన్న చల్లని పరిస్థితులు తట్టుకొని ఎగురుతుందంట. అంటే అక్కడ చల్లగా ఉంటుంది కదా సైబీరియాలో, రష్యాలో. సైబీరియా కొంగలు అనేవి రష్యా నుంచి వచ్చినప్పుడు అక్కడ చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి ఉష్ణాన్ని విడుదల చేసి అక్కడి నుంచి చల్లని పరిస్థితులు తట్టుకొని ఎగురుకొని వస్తాయి. కొన్ని వలస పక్షులు వాటి ఆవాసాల్లో విపరీత వాతావరణ పరిస్థితులను తప్పించుకోవడానికి 15,000 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయట. చూడండి, 15,000 కిలోమీటర్లు. పక్షులు దిశను కనుక్కోవడానికి భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. ఈ బిట్ ఇచ్చాడు. పక్షులు దిశను కనుక్కోవడానికి ఏంటి ఉపయోగించుకుంటాయని ఇచ్చాడు. భూమి అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. అయస్కాంత క్షేత్రం, ఏ అయస్కాంత క్షేత్రము? భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటాయి. దేనికి? పక్షులు దిశను కనుక్కోవడానికి. ఇక్కడ ఇలా కూడా ఇవ్వచ్చు. భూ అయస్కాంత క్షేత్రాన్ని ఎందుకు ఉపయోగించుకుంటాయి అంటే పక్షులు దిశను కనుక్కోవడానికి అని కూడా. ఇప్పుడు చూడండి, రష్యా నుంచి 15,000 కిలోమీటర్లు వచ్చాయి, ఇండియాకి వస్తాయి. ఇండియాలో ఎక్కడ? రాజస్థాన్, హర్యానాలోనికి వచ్చాయి అనమాట. ఇదంతా పక్షుల వలస అనమాట. చూడండి, నెక్స్ట్ వన్యప్రాణి అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనాలు, జీవవన రిజర్వ్ మొదలగున అడవులు వన్యజాతుల పరిరక్షణ కొరకు, సంరక్షణ కొరకు ఉద్దేశించిన ప్రాంతాలు మనకు తెలిసినవే. చూడండి, జీవ వైవిధ్యం అనేది నిర్దిష్ట ప్రాంతంలో రకరకాల జీవులను సూచిస్తుంది. ఇక్కడ ఏంటి? ఈ యొక్క వృక్షజాలం, జంతుజాలం అంటారు. నిర్దిష్ట ప్రాంతంలో మొక్కలు, జంతువులను ఆ ప్రాంతం యొక్క వృక్షజాలము, జంతుజాలం అంటారు. చూడండి, చెట్లను, శక్తిని, నీటిని ఆదా చేయడానికి మనం కాగితాన్ని ఆదా చేయాలి, తిరిగి ఉపయోగించుకోవాలి. రీసైకిల్ ఎన్నిసార్లు చేయాలి? 5 నుంచి 7 సార్లు. అదే 1 టన్ను పేపర్ తయారు చేయడానికి ఎన్ని వృక్షాలు అవసరమో పూర్తిగా పెరిగిన
17 వృక్షాలు అవసరం, అంతే కదా? తప్పు చెప్పానా? 17. ఒక టన్ను కాగితం పూర్తిగా పెరిగిన 17 వృక్షాలు. ఎన్నిసార్లు రీసైకిల్ చేయొచ్చు? 5 నుంచి 7 సార్లు. ఇందులో అవే ఇంపార్టెంట్. జంతువులు వాటి సహజ ఆవాసాలలో రక్షించబడే ప్రదేశాన్ని రక్షిత ప్రాంతం అంటారు. ఇది ఎస్జిటిలో కూడా ఇచ్చాడు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే కనిపించే జాతులను ఎండమిక్, అంటే ఒక నిర్దిష్ట ప్రదేశంలో మాత్రమే ఎండమిక్. వలస పక్షులు సుదూర ప్రాంతాలకు డాష్ మార్పుల వలన పోతాయి. ఈ పర్యావరణ పరిస్థితుల ప్రభావంతో వెళ్ళిపోతాయి. ఈ మధ్య భేదాలని చెప్పాడు. వన్యప్రాణుల అభయారణ్యము, జీవవన రిజర్వ్. వన్యప్రాణుల అభయారణ్యం అంటే ఏంటి? అక్కడ అన్ని కొంచెం అంటే అడవులను నరుక్కోవడానికి, ఔషధ మొక్కలు తీసుకోవడానికి కొంచెం ఉంటుంది. నెక్స్ట్ జీవవన రిజర్వ్, జంతు ప్రదర్శనశాల, వన్యప్రాణ అభయారణ్యం. వీటికి చెప్పమని చెప్తున్నాడు అంతే. అంతరించిపోతున్న, అంతరించిపోయిన జాతులు, వృక్షజాలము, జంతుజాలం గురించి చెప్పాడు. నెక్స్ట్ చూడండి. అంతేనండి. ఇక్కడ ఎటుంది? అడవుల నిర్మూలన ప్రభావాలను చర్చించండి అని చెప్పాడు. నెక్స్ట్ చూసుకుంటే అంతరించిపోవడానికి దగ్గర ఉన్న జాతులు ఏంటి? ఆపదలో ఉన్న జాతులు. ఆపదలో ఉన్న జాతుల సమాచారాన్ని కలిగి ఉండే పుస్తకం. ఆపదలో ఉన్న జాతుల సమాచారం ఏంటి చేస్తుంది? రెడ్ డేటా బుక్ కదా. నెక్స్ట్ అడవుల నిర్మూలన ఫలితం. అడవుల నిర్మూలన ఫలితాలు ఏంటి? అడవులు నిర్మూలిస్తే ఏంటవుతుంది? అక్కడ ఉండే నేల అనేది ఎడారిగా మారిపోతుంది, ఎడారులుగా మారుతాయి. అదృశ్యమైన జీవజాతులు. అదృశ్యమైన జీవజాతులు అంటే ఏంటి? అంతరించిపోయే జాతులు. ఒక ప్రత్యేక ఆవాసంలో మాత్రమే ఉండే జీవజాతులను ఏంటంటారు? ఒక ప్రత్యేక ఆవాసంలో ఉండే జీవజాతులను ఎండమిక్ అంటారు. ఎండమిక్ కదా, ఎండమిక్ జాతులు అంటారు. ఒక ప్రాంతంలో ఉండే వివిధ రకాల మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులను ఏమంటారు? జీవ వైవిధ్యం అని కూడా అంటారు. అంటే ఆ సూక్ష్మజీవులు అవన్నీ కలిపి జీవ వైవిధ్యాన్ని ఏర్పరుస్తాయని చెప్పాను కదా. ఇక్కడ ఉంటుంది ఇదండి. అదే ఆవరణ వ్యవస్థ లేదా ఆవరణ వ్యవస్థని ఏర్పరిస్తే నెక్స్ట్ ఒక ప్రాంతంలో ఉండే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు ఏంటి? జీవ వైవిధ్యానికి కారణమవుతాయి అన్నమాట. చూడండి ఇక్కడ ఏంటుంది? 5 మొక్కలను బహుమతిగా ఇస్తానని హామీ ఇచ్చారు. అంటే పుట్టినరోజులో మొక్కలను బహుమతిగా ఇవ్వాలని చెప్పాడు అంతే, ఇంకేం లేదు అందులో. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో ఆసియా ఏనుగులు కాపాడేందుకు, కర్ణాటక రాష్ట్రంలోని ఆసియా ఏనుగులను కాపాడేందుకు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ను ప్రారంభించింది. చూడండి, కర్ణాటక ఏ ప్రభుత్వం, ఏ రాష్ట్రం అని చెప్పొచ్చు? ఆసియా ఏనుగులు కాపాడేందుకు ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఏ రాష్ట్రం ప్రారంభించిందని చెప్తే కర్ణాటక ప్రభుత్వం చేసిందనమాట. నెక్స్ట్ చూడండి. ప్రపంచంలో అడవులు, పులులు సగానికి పైగా భారతదేశంలో ఉన్నాయి. 65% ఆసియా ఏనుగులు, 85% గొప్ప ఒక కొమ్ములు గల ఖడ్గమృగాలు, 100% ఆసియా సింహాలు ఉన్నాయి. ఇవన్నీ ఇవ్వడు, కానీ ఇక్కడి నుంచి ఇవ్వచ్చు. ప్రపంచంలో 12 స్థూల జీవవర్ణ దేశాల జాబితాలో భారతదేశం 6వ స్థానంలో ఉంది. ఈ ప్రపంచంలో 34వ జీవ వైవిధ్య హాట్స్పాట్లలో రెండింటిని కలిపి ఉంది. తూర్పు హిమాలయ మరియు పశ్చిమ కనుమలు ఈ ప్రాంతాలు ఎక్కువ జీవ వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. 34వ జీవ వైవిధ్య హాట్స్పాట్లలో రెండింటిని కలిగి ఉంది. నెక్స్ట్ చూడండి. ప్రపంచవ్యాప్తంగా ముప్పు వాటిల్లుతున్న జాతుల్లో భారతదేశంలో 172 జాతులు జంతువులు ఉన్నాయంట. ప్రపంచంలో ముప్పు వాటిల్లుతున్న జాతుల్లో ఎన్ని జాతులు ఉన్నాయంటే 172. నెక్స్ట్ ప్రపంచంలో మొత్తం ముప్పు వాటిల్లుతున్న జాతుల్లో 2.9% కలిగి ఉందంట. తూర్పు హిమాలయాల్లో హాట్స్పాట్ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్న 163 జాతులను అంటే ఇవన్నీ ఇచ్చాడు. ఇందులో నుంచి బిట్ అయితే టెట్లో కూడా రాలేదులేండి. టెట్లో రాలేదు, డిఎస్సిలో కూడా రాలేదు. ఇక్కడ 6వ స్థానం అని. నెక్స్ట్ 34వ జీవ వైవిధ్య హాట్స్పాట్లు తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు. నెక్స్ట్ 172 జంతు జాతులు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ముప్పు వాటిల్లుతున్న జాతుల్లో భారతదేశంలో 172 జాతుల జంతువులు ఉన్నాయి. అంతే. ఇస్తే అవి ఇవ్వచ్చు, కానీ ఇవ్వలేదు. టెట్లో కూడా ఇవ్వలేదు, డిఎస్సిలో కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నో లెసన్ ఇది? 6th లెసన్. 6th లెసన్ మొత్తం. దీని నుంచి 3 బిట్సే వచ్చాయి. ఒక్కొక్క సెషన్లో ఒక్కొక్కటి వచ్చింది. నెక్స్ట్ మార్నింగ్ సెషన్లో ఒకటి వచ్చింది, ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చింది. టెట్లో కూడా ప్రతి టెట్లో కూడా ఒక్కొక్క బిట్ వచ్చింది అనమాట. అంతే. ఇందులో మూడు ఉన్నాయి కదా. ఏంటి? వన్యప్రాణుల అభయారణ్యాలు, జాతీయ ఉద్యానవనం, జీవవన రిజర్వ్. జీవవన రిజర్వ్లోనే మళ్ళీ ఈ 2 ఉంటాయి. అలా ఇందులో రాక్ షెల్టర్స్ ఉంటాయి. జాతీయ ఉద్యానవనాల్లో రాక్ షెల్టర్స్ ఉంటాయి. ఇవేమో కొన్ని మొక్కలు, ఔషధాలను అంటే అక్కడ గిరిజనులు ఉంటారు కదా, వాళ్ళకి
కొన్ని చేసుకోవచ్చు పనులు అనమాట. ఇందులో అయితే అన్నీ కూడా పూర్తిగా నిషేధము జాతీయ ఉద్యానవనాల్లో. అంతే, గుర్తుపెట్టుకోవడమే. నెక్స్ట్ జింకల పేర్లు కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది అంతే. నెక్స్ట్ అభయారణ్యాల్లో ఏ ఏ జీవులు ఉంటే కొంచెం గుర్తుపెట్టుకోవాలి. కృష్ణ జింక, తెల్లకల్ల జింక, బంగారపు పిల్లి, గులాబీ రంగు, బాతుకేమో గులాబీ రంగు తల ఉంటుంది. నెక్స్ట్ మొసలికేమో పొడవైన ముట్టె అనేది ఉంటుంది. చిత్తడి మొసలి కూడా ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోవాలి. అందులో ఇంపార్టెంట్ ఈ సాత్పురా ఉద్యానవనం అనేది భారతదేశంలో మొట్టమొదటిగా కనిపిస్తుంది. రిజర్వ్ ప్రాంతం. ఈ అడవి భారతదేశం అత్యున్నతమైన టేకు చెట్లు కనిపిస్తాయి. ఇది ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సాత్పురా జాతీయ ఉద్యానవనంలో భారతదేశపు అత్యుత్తమైన టేకు చెట్లు కనిపిస్తాయి. ఏ చెట్లు కనిపిస్తాయని ఇవ్వచ్చు. అత్యుత్తమైన ఏ చెట్లు కనిపిస్తాయని ఇవ్వచ్చు. టేకు చెట్లు. భారతదేశంలో దాదాపు 100 కంటే ఎక్కువ జాతీయ ఉద్యానవనాలు ఉన్నాయి. ఇదండి, ఇది బరాసింగ చిత్తడి జింక అనమాట. పులి, అడవి గేదె. రెడ్ డేటా బుక్ అంటే ఏంటి? ఆపదలో ఉన్న జంతువులు, మొక్కల జాబితా అనమాట. ఆపదలో ఉన్న మొత్తం జంతువులు, మొక్కలు జాబితా రెడ్ డేటా బుక్. నెక్స్ట్ రీసైకిల్ చేసుకుంటే 5 నుంచి 7 సార్లు. నెక్స్ట్ 1 టన్ను కాగితానికి 17 వృక్షాలు, అంటే పూర్తిగా పెరిగిన వృక్షాలు 17 అవసరం. ఇక్కడ నుంచి భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటే పక్షుల దిశను కనుక్కోవడానికి భూ అయస్కాంత క్షేత్రాన్ని ఉపయోగించుకుంటే ఇది డిఎస్సిలో ఇచ్చాడు, ఆఫ్టర్నూన్ సెషన్లో ఇచ్చాడు. ఒకవేళ చూడండి, ఆఫ్టర్నూన్ కాకపోయినా మార్నింగ్ టెట్లో అయినా ఇచ్చి ఉంటాడు, కానీ ఈ బిట్ అయితే ఇచ్చాడు. ఒకసారి చూసుకోండి. టెట్ వెబ్సైట్లోకి వెళ్తే అన్ని పేపర్స్ ఉన్నాయి, చూసుకోండి. నేను నెక్స్ట్ టెట్ పేపర్లన్నీ రేపు ఎప్పుడో చెప్తానండి. అందులో బయాలజీ బిట్స్ అన్నీ కూడా నేను చెప్తాను. అందులో ఎలా ఇచ్చాడు ఏంటి అంటే ఆన్సర్స్ ఒక దగ్గర రాసుకోవాలి. అందులో ఆన్సర్స్తో పాటు ఇవ్వలేదు. అవి ఆన్సర్స్ రాసి నేను చెప్తాను. రేపు ఎల్లుండైనా టెట్ బయాలజీ బిట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే.